మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎంపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహానిధి చెక్కులు ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ పంపిణీ చేశారు. ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ బలరాం నాయక్ వర్గీయులు గ్రామంలోని ఇందిరమ్మ గ్రామ కమిటీల్లో ఎంపీ వర్గీయులకు అవకాశం కల్పించాలని ఎమ్మెల్యేను నిలదీశారు. కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అవకాశం కల్పిస్తామని ఎమ్మెల్యే మురళీ నాయక్ హామీ ఇచ్చారు. ఇక పోలీసులు సర్ది చెప్పి పంపించారు వారిని. అనంతరం భవిష్యత్తు కార్యాచరణపై నెల్లికుదురు మండల కేంద్రంలోని రహదారులు, భవనాల శాఖ అతిథి గృహంలో ఎంపీ వర్గీయులు సమావేశమయ్యారు. ఒకవైపు సంక్షేమ పథకాలు సక్రమంగా అందక కార్యకర్తలు ఆందోళన చెందుతూ ఉంటే, కాంగ్రెస్ పార్టీలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గీయుల వర్గ పోరుతో సామాన్య ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నా మండలం నుంచి కూడా ఛాలెంజ్ చేసిన ఎలక్షన్ కాకముందే అడిగిండు, డిసిసి అధ్యక్షులు అడిగిండు, అందరు అడిగిన కూడా 10,000కు తక్కువ అయ్యింది మేట అని చెప్పిన. 10,000కు సార్ మీకు తక్కువ మేట అన్నాం. అసోంటి అప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని మెచ్చుకొని తీసుకొని వినిపించిన రోజులు మర్చిపోయి ఇప్పుడు ఒక్క ముగ్గురిని పెట్టుకొని మండలాన్ని నడిపిస్తా అంటే నాకు పార్టీ అండగా ఉన్నది. నాకు కావాల్సిందంటే పిసిసి ఉన్నది, మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, వీళ్ళు ఉన్నారు. వీళ్ళు పిచ్చి పిచ్చి చేసుకుంటా నన్ను ప్రతి అడుగున అగౌరవపరుచుకుంటా. నాకు మండల ఏ విషయం వచ్చినా ఫస్ట్ ఇంప్రెషన్ గౌరవంగా మండల పార్టీ అధ్యక్షులకు రావాలి. నా ఓపికను, సహనాన్ని మీరు పరీక్షిస్తే జనాలు ప్రతి ఊర్లో తిరగబడి మిమ్మల్ని తరిమి కొట్టే రోజులు ముందట ఉన్నాయి. మండల పార్టీ అధ్యక్షుడిని నాకు తెలియకుండా పార్టీల ఇందిరమ్మ కమిటీలు ఎట్లా వేస్తారు? ఇదే విషయం మళ్ళా పునరావృతం అవుతుంది. అన్ని మండలాలు ఇట్లనే తిరగబడతాయి. నన్ను ఒక బీసీగా నన్ను అంత సులభం చేస్తారా? నాకు డబ్బులు లేవానా? నాకు ఆర్థికంగా లేదు.